హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. సో నేను లాస్ట్ వీడియోలో BLIC ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది, మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది అండ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి మనకు పేపర్స్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే మనం తెలుసుకుందామండి. అండ్ వీడియో అయితే ఎంతవరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ BLIC ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మన వీడియోలోకి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. మనకు కంప్లీట్ మనం 7 పేపర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 7 పేపర్స్లో 5 పేపర్స్ ఎక్స్టర్నల్ రాయాలి, 2 పేపర్స్ ప్రాక్టికల్స్ రాయాలి. సో ఇందులో మనం 5 పేపర్స్ ఎక్స్టర్నల్ రాయాల్సిన ఏంటి, 2 పేపర్ ప్రాక్టికల్స్ మనం రాయాల్సిన ఏంటి అనేది చూద్దాము. సో మనం ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ LIS ప్రొఫెషనల్ అని ఈ ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి సేమ్ ఉంటుందండి. ఇది ఇంగ్లీష్లోనే వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఈ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఎందుకంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా, దానికోసం ఇంగ్లీష్లోనే ఇస్తారు. అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ గ్రంథాలయ సమాచార కేంద్రాలలో పౌర సంబంధాలు అండ్ స్కాలర్లీ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాథమిక అంశాలు, గ్రంథాలయ సమాజం, గ్రంథాలయ వర్గీకరణ సిద్ధాంతం ప్రయోగం. ఇందులో మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ గ్రంథాలయ వర్గీకరణ సిద్ధాంతం ప్రయోగము ప్రాక్టికల్స్ ఉంటాయి. మిగిలిన 5 పేపర్స్ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే మనం రాయాల్సి ఉంటుందండి. సో మనకి ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది చూద్దాము. సో మనకు 5 ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికైతే మనకు ఇవి అందులో మనకు అంటే ప్రాక్టికల్స్ కి అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కి అండ్ మనకి కంప్లీట్ సెవెన్ లో అన్ని సేమ్ ఉండదండి. 2 వేరియేషన్స్ లో ఉంటుంది. ఒకటి 60 మార్క్స్ ఉంటుంది అండ్ ఇంకో వేరియేషన్ వచ్చేసి మనకు 100 మార్క్స్ అయితే ఉంటుందండి. సో మనకు 60 మార్క్స్ ఏమి ఇస్తున్నారు, 100 మార్క్స్ ఏమి ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. సో ఇంగ్లీష్ ఫర్ LIS ప్రొఫెషనల్ వచ్చేసి మనకు 60 మార్క్స్ పేపర్ అయితే ఉందండి. అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ 60 మార్క్స్, గ్రంథాలయ సమాచార కేంద్రాలలో పౌర సంబంధాలు 60 మార్క్స్ అండ్ స్కాలర్లీ కమ్యూనికేషన్ 60 మార్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాథమిక అంశాలు 100 మార్క్స్, గ్రంథాలయ సమాజం 100 మార్క్స్, గ్రంథాలయ వర్గీకరణ సిద్ధాంతం ప్రయోగం 100 మార్క్స్ అండి. సో మనకు కంప్లీట్ 7 పేపర్స్ కి కలిపి మనకు 540 మార్క్స్ అయితే మనకు ఉంటాయండి. సో మనకి ఇందులో అండ్ నెక్స్ట్ మనం ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై పాస్ అవుతాము అండ్ మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది, బుక్స్ మనం ఎక్కడ తీసుకోవాలి అండ్ ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనేది మనం చూద్దాము. అండ్ మనకు సెంటర్ వచ్చేసి మనకు వేరే కాలేజ్లో పడుతుందండి. మనం అడ్మిషన్ తీసుకున్న కాలేజ్లో కాకుండా మనకు వేరే కాలేజ్లో పడుతుంది. సో వాళ్ళు మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్ ప్రొవైడ్ చేస్తారు కదా, అందులో మనకు ఏ కాలేజ్లో పడ్డ డీటెయిల్స్ అనేది అందులో మనకు ప్రొవైడ్ చేస్తారు. సో మన కాలేజ్లో మనకైతే ఎగ్జామ్ సెంటర్ ఉండదు. ఓకే, తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే మనకు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఒకటే పేపర్ ఇస్తారండి. అందులో ఫస్ట్ ఇంగ్లీష్ ఇచ్చి దాని కింద తెలుగులో ఇస్తారు. ఇద్దరికి ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇంగ్లీష్లో రాసుకోవాలి, తెలుగు వాళ్ళు తెలుగులో రాసుకోవాలి. మన తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలోనే రాసుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం, 60 మార్క్స్ పేపర్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం, 100 మార్క్స్ పేపర్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం అని చూద్దాం. ఓకే, సో మనకు 60 మార్క్ పేపర్కి వచ్చేసి మనం 24 మార్కులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మనం 24 మార్కులు తెచ్చుకుంటేనే మనం పాస్ అవుతాం. తర్వాత 100 మార్కుల పేపర్కి 40 మార్కులు తెచ్చుకోవాలి. 60 మార్కుల పేపర్కి 24, 100 మార్కుల పేపర్కి 40 మార్కులు తెచ్చుకుంటేనే మనం పాస్ అయినట్టు లెక్క. తర్వాత మనకి ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది, 60 మార్కుల పేపర్కి మనకు 2 గంటల ఎగ్జామ్ ఉంటే 100 మార్కుల పేపర్కి 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. సరేనా? తర్వాత బుక్స్. సో మనకు బుక్స్ ఎట్లా ఇస్తారు, మన బుక్స్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, ఏదైనా సపరేట్ మెటీరియల్స్ మార్కెట్లో దొరుకుతాయా లేకపోతే మనమే సొంతంగా చదువుకోవాలా అనే డౌట్ చాలా మందికి ఉంది కదా. సో మనకు బుక్స్ వచ్చేసి మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అడ్మిషన్ ఫామ్ లో అందులో మనం ఒక అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాం కదా, ఆ అడ్రస్ కి యూనివర్సిటీ వాళ్ళే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం బుక్స్, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం బుక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇస్తారు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం బుక్స్ మనకు వాళ్ళు పోస్ట్ ద్వారా సెండ్ చేస్తారు మీ అడ్రస్ కి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ చాలా మందికి వెళ్ళే ఉంటాయి బుక్స్, ఎందుకంటే 1 మంత్ 2 మంత్స్ లోపల అందరికీ ఖచ్చితంగా చేరిపోతాయండి బుక్స్. ఇక అట్లా డిస్టెన్స్ ని బట్టి ఉంటుంది. దాని తర్వాత మనకు అప్డేట్స్. సో మనకు యూనివర్సిటీ నుంచి మనకు అప్డేట్స్ ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ఏ డేట్స్ ఉన్నాయి, మనకు క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఇంకా వేరే అప్డేట్స్ అన్ని ఉంటాయి కదా గ్రూప్ మన BLIC కి సంబంధించి. ఆ అప్డేట్స్ మనకి ఎట్లా వస్తాయంటే మన ఫోన్ నెంబర్ అక్కడ వాళ్ళకి ఇస్తాం కదా, దానికి వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తారు లేదా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, అందులో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మనకు ఖచ్చితంగా వాళ్ళు అప్డేట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ లో ఓకే మనకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు. అండ్ నేను అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేసిన వెంటనే ఏం ఇన్ఫర్మేషన్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనకు కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 1 సంవత్సరం కోర్స్ అండి. మనకు ఈ కోర్సులో మనకు 2 సెమిస్టర్లు ఉంటుంది, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. సో ఒకవేళ మనం సెమిస్టర్లలో మన ఎగ్జామ్ మన పేపర్ కనుక క్లియర్ చేయలేకపోతే అంటే పాస్ అవ్వకపోతే మనకి ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇంకో సంవత్సరం లోపల అంటే 2 ఇయర్స్ లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పటివరకు మనం కట్టిన అమౌంట్కి వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసి కదా, దాని తర్వాత కూడా మనం దాన్ని క్లియర్ చేయలేకపోతే మనం కట్టిన అమౌంట్ అనేది ఇంకా దానికి వ్యాలిడ్ ఉండదు, అప్పటికి దానికి వ్యాలిడిటీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మనం ఖచ్చితంగా 1 ఇయర్ లోనే క్లియర్ చేసేటట్టు చూసుకోవాలి. ఈ ఏదైనా కారణాల వల్ల మనం క్లియర్ చేయలేకపోతే మనకి ఇంకొక 1 ఇయర్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళది తెలుగు మీడియం వాళ్ళది ఎగ్జామ్ పేపర్ అనేది ఎట్లా వస్తుంది, ఎన్ని సెక్షన్లలో ఇస్తారు అనేది నేను రాసి పెట్టాను నేను. సో అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ BLIC చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.